వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను వెల్మన కొడుకులారా, మీ కుటుంబంలో తెలంగాణ గురించి ఒక్కడన్నా వచ్చినారా చెప్పు. బడుగు బలైన వర్గాలలో దళితులను అడ్డం పెట్టుకొని అవసరం అయిపోయినలా అధికారం చెలాయించాలని నా వెల్మన కొడుకులారా, మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులము ఉన్నాం. మేము ఇక్కడ బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి కొడుకులారా చెప్తున్నా. వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను మీకి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్లుగా ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార దాహంతో, పదవులు కావాలన్న ఆకాంక్షతో రేవంత్ రెడ్డి ట్యూన్ కు తగ్గట్టుగా డాన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపర్ల శంకర్ అలియాజ్ కె శంకరయ్య మాట్లాడిన తీరు సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. వెలమ సామాజిక వర్గంపై శంకర్ చేసిన కామెంట్స్ జుగుప్సాకరంగా అనిపిస్తున్నాయని తెలంగాణ సమాజం యావత్తు ఆగ్రహం చెందుతోంది. వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను వెల్మన కొడుకులారా, మీ కుటుంబంలో తెలంగాణ గురించి ఒక్కడన్నా వచ్చినారా చెప్పు. బడుగు బలైన వర్గాలలో దళితులను అడ్డం పెట్టుకొని అవసరం అయిపోయినలా అధికారం చెలాయించాలని నా వెల్మన కొడుకులారా, మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులము ఉన్నాం. మేము ఇక్కడ బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి కొడుకులారా చెప్తున్నా. వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను మీకి. నిజానికి శంకర్ ఒక జుజూబి. తలపండిన రాజకీయవాదులున్న తెలంగాణలో ఆయన పిచ్చబచ్చ. అలాంటి ఎమ్మెల్యే కుల ప్రస్తావన తెస్తున్నారంటే ఆయన వెనక ఎవరో ఉన్నారనుకోవాలి. పైగా శంకర్ మాట్లాడిన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ కూడా అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఖచ్చితంగా శంకర్ వ్యాఖ్యల వెనక పెద్దలే ఉన్నారనిపిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మరికొంతమంది కీలక నేతలు వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు. సామాజిక వర్గం పరంగా వాళ్ళు ఎప్పుడూ గీత దాటలేదు. హుందాతనమైన రాజకీయాలు చేశారే తప్ప గలీజు వ్యవహారాలకు దిగలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విపక్షంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే కొనసాగుతోంది. రేవంత్ ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అందులో ఎలాంటి తప్పు లేదు. ప్రజా జీవనంలో అది అవసరం. ప్రజా సంక్షేమానికి అది శ్రేయస్కరం. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి విమర్శలను సహించలేకపోతున్నారు. విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. అందులోనూ విమర్శించే వాళ్ళు బలమైన నాయకులు కావటంతో రేవంత్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోంది. ఆయన తనదైన దొడ్డిదారి రాజకీయాలకు దిగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒక పక్క తాను తిడుతూ, మరో పక్క ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలతో కూడా తిట్టిస్తున్నారు. వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను వెల్మన కొడుకులారా, మీ కుటుంబంలో తెలంగాణ గురించి ఒక్కడన్నా వచ్చినారా చెప్పు. బడుగు బలైన వర్గాలలో దళితులను అడ్డం పెట్టుకొని అవసరం అయిపోయినలా అధికారం చెలాయించాలని నా వెల్మన కొడుకులారా, మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులము ఉన్నాం. మేము ఇక్కడ బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి కొడుకులారా చెప్తున్నా. వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను మీకి. రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ ప్రజలు అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆయన చేస్తున్నది ఎంత దరిద్రమైన రాజకీయమో తెలుసుకోవాలని నిలదీస్తున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కులాన్ని తిట్టడమేంటన్న మౌలికమైన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలరా అని కడిగిపారేస్తున్నారు. ఇప్పుడు వెలమలను తిట్టించిన వాళ్ళు రేపు మరో కులంపై విరుచుకుపడరని, వేరొక కుల నాయకుడిపై దుమ్మెత్తిపోయరని నమ్మకం ఉందా అన్నది ఇంకొందరి ప్రశ్న. ఇలాంటి చవకబారు చిల్లర కుల రాజకీయాలను ప్రోత్సహించకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి హితబోధ చేస్తున్నారు. అర్థం చేసుకుంటే ఆయనకే మంచిది, లేకపోతే ఆయనకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.